విశాఖ స్టీల్ ప్లాంట్ బాగుపడాలంటే కావాల్సింది ఏంటి? ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకు. ఐరన్ ఓర్ ఇస్తే చాలు అద్భుతంగా చేస్తుంది. కరెంట్లో సబ్సిడీ ఇస్తే చాలు ఇంకా అద్భుతంగా చేస్తుంది. సబ్సిడీ ఎవరు ప్లస్ దానికి చేయరు. ఫలితం ఏం జరుగుతోంది? క్రమంగా అది నష్టాలు పాలవుతుంది. ఆ నష్టాలు పెరిగిన అన్న పేరుతో అమ్మేయడానికి రెడీ అవుతున్నారు. అబ్బెబ్బే అట్లాంటిది ఏం లేదు, మేము బాగా చేస్తున్నాం అని చెప్తారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అట్లాగే ఉంచి ఒక్కొక్క విభాగం ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నారు. అందులో ఫైర్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరిస్తున్నారు. 3 ఫైర్ స్టేషన్లు, 13 ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజన్లు, 282 మంది సిబ్బంది, వీళ్ళందరినీ శాశ్వత సిబ్బందిని తొలగించి ప్రైవేట్కి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు మీడియా హైలైట్ చేస్తోంది. యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేలాది మంది పనిచేస్తున్న కర్మాగారాల రక్షణ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. 1 by 1 మొన్న ఈ మధ్యనే ఉద్యోగులకు సంబంధించినటువంటి మార్పుల గురించి చూసాం. ఇప్పుడు ఇదొకటి. క్రమంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఓ పక్కనేమో ఆర్సిలార్ మెట్టలకు ఇవ్వండి రా మెటీరియల్ అని చెప్పి దీని గురించి అడిగినటువంటి పాపాన పోలేదు. క్రమంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని అంతా అక్కడే ఉంటుంది, కానీ దాని విభాగాలన్నీ ఎవరెవరికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.